ఆహా వడలు చట్నీ సూపర్. వడల్ టేస్ట్ బాగా రావడానికి కొంచెం పెసలు ఇంకొన్ని అలచందలు కూడా వేశాను. సూపర్ టేస్ట్ వచ్చాయి. ఓ పట్టు పట్టాలి ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్. దీని సంగతే మర్చిపోయాను. వడల కుండే కరెక్ట్. లాస్ట్కి నా పరిస్థితి ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు కోడిని వేలాడేసుకొని ఒట్టన్నం తిని కోడి బిర్యానీ అన్నట్టు అయిపోయింది. ఎంత పని చేసావు నాన్న. ఏంటా అనుకుంటున్నారా, ఇది పెరుగు చద్ది. తింటూ మాట్లాడుకుందాం. ఏంటి ఈ కుండ ఏంటి, ఈ అవతారం ఏంటి, ఆ వడలేంటి అనుకుంటున్నారా? అదేం లేదండి, బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా అయితే వడలే చేశాను అందరికీ. కాకపోతే ఏమైందంటే ఈ చలికాలం వల్లనో లేకపోతే రకరకాల ఫుడ్ ఐటమ్స్ తినేయడం వల్లనో ఏమో స్టమక్ కొంచెము అనీజీగా ఉంటుంది, కొంచెము త్వరగా ఆకలి అవ్వట్లేదు, డైజెషన్ అవ్వట్లేదు. అంటే మా నాన్న ఏం చెప్పారంటే కొన్ని రోజులు పెరుగన్నం తినమ్మా మార్నింగ్, కొంచెము స్టమక్ కొంచెము మంచిగా ఉంటారు. సో అందుకోసం అనేసి ఈ పెరుగు చట్నీ ప్రిపేర్ చేశాను. యాక్చువల్గా అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మ, మా చుట్టుపక్కల ఉన్న పెద్ద నాయనమ్మ, చిన్నాయనమ్మ, అత్తలు, పెద్దమ్మలు వీళ్ళందరూ కూడా పెరుగు చట్నీ చేసేవాళ్ళు. ఎందుకు అంటున్నారా? మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే ఏంటంటే కొంచెము అప్పట్లో పాడి పంటలు ఎక్కువగా ఉండేవి. ప్రతి ఇంటికి కూడా గేదెలు ఉండేవి, ప్రతి ఇంట్లో కూడా పాలు దండిగా ఉండేవి. అందువల్ల ఏంటంటే ఎక్కువ మంది పోలేరమ్మకి పెడతా ఉండేవాళ్ళు. తర్వాత ఏదో ఒక అమ్మవారికి అనేసి అమ్మవారికి పెడతా ఉన్నప్పుడు పెరుగు చద్ది ప్రిపేర్ చేస్తారు. మాకు తెలియక ఇవాళ అమ్మవారికి పెట్టాము, ప్రసాదం తీసుకుందు రామ్మ అని ఇంటికి తీసుకపోతే నేనేమో పొంగలి కోసం పోతే వాళ్ళేమో ఈ పెరుగన్నం పెట్టి గిన్నెలో ఇచ్చేవాళ్ళు. అందుకోసం అనేసి అది పొంగలో పెరుగన్నమా కన్ఫర్మ్ చేసుకున్నాక చిన్నగా ఎస్కేప్ అయిపోయేదాన్ని. ఆ తర్వాత మా నాయనమ్మ కూడా చాలాసార్లు నన్ను ప్రసాదం అని చెప్పేసి తీసుకొని వెళ్ళి ఈ పెరుగు చద్ది బలవంతంగా తినిపించాలని చూసేది. ఒక ముద్ద 2 ముద్దలు తినేసి ఎస్కేప్ అయిపోయేదాన్ని. పెరుగన్నం తినడం పెద్ద ప్రాబ్లం కాదండి నాకు. కాకపోతే ఆ పెరుగులో కొంచెం ఆనియన్స్ ఇంకా రకరకాలవన్నీ కలిపేవాళ్ళు. అది కొంచెం ఎందుకో నాకు ఆ స్మెల్ పెద్దగా నచ్చేది కాదు. దానివల్ల ఏంటంటే ఇంకా ప్లెయిన్ కర్డ్, ప్లెయిన్ రైసే తినేదాన్ని. అది నేను కలుపుకొని తింటేనే నాకు ఇష్టం, ఎవరైనా కలిపింది నాకు అస్సలు నచ్చదు. అలాంటి నాకు నేనే వండుకొని, నేనే కుండలో అన్నం పెట్టుకొని, నేనే పాలు పెరుగు వేసి కలుపుకొని, మిరపకాయలు ఆనియన్స్ వేసి నైట్ అంతా అలా ఉంచేస్తే మార్నింగ్కి అది తోడుకొని మంచిగా అవుతుంది, పులిసి మంచిగా టేస్టీగా అవుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అని చెప్పారు. అప్పుడంటే పెద్దగా తెలియదు, నోటికి రుచికరమైనవి అన్నీ తిన్నాం కదా. అప్పుడప్పుడు ఒంటికి మంచిగా ఉండేవి కూడా తినాలి. అందుకోసమనే ఇదండి నా పరిస్థితి. Let's go. ఏం చేస్తాం, వడల్ని చూసుకుంటూ పెరుగన్నం తిందాం. అదేంటి అంత నచ్చదు, అసలు అవాయిడ్ చేసే అమ్మాయి ఎందుకు తింటుందంటారా? టాబ్లెట్స్ అన్నీ మనకి నచ్చే తింటున్నామా అండి? ఇంజెక్షన్స్ నచ్చే చేయించుకుంటున్నామా? సో హెల్తీగా ఉండడం కోసం కొన్ని నచ్చకపోయినా కష్టంగా ఉన్నా అప్పుడప్పుడు భరించాల్సిందే, తప్పదు. పెరుగన్నం కూడా బాగానే ఉందండి ఆకలి మీద తింటే. అస్సలు నచ్చని పెరుగన్నము టేస్టీగా ఎట్లుంటుంది అనుకుంటున్నారా? తినగా వేమ్ సైతం తీయగా ఉంటుందని మన పద్యాలే చెప్పారు కదండి. అదే మాదిరిగా రోజు తింటే ఏం పర్వాలేదులేండి, మెల్లగా అలవాటు అయిపోతుంది. అయినా అడ్డమైనవన్నీ తిని అరగడానికి ఎసిడిటీకి టాబ్లెట్లు వేసుకోవడం కన్నా పొద్దున్నే పెరుగన్నం తిని మధ్యాహ్నం ఆ వడలు తిన్నాం అనుకోండి, సెట్ అయిపోతుంది కదా ఆటోమేటిక్గా. ఎలా ఉంది నా ఐడియా?
టైం ఏం కాదండి. ఆల్రెడీ ఓ 2 డేస్ బ్యాక్ నుంచి కూడా స్టార్ట్ చేశాను. మెల్లమెల్లగా కొంచెం కొంచెం తింటూ బాగానే ఉంది. స్టమక్ అంతా ఫుల్గానే ఉంది. ఆఫ్టర్నూన్కి తొందరగా ఆకలి కూడా అవుతుంది. ఒక 1 అండ్ 2 మంత్స్ నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆఫ్టర్నూన్కి సరిగా ఆకలి అనిపిస్తుంది, కానీ స్టమక్ అంతా నిండుగా ఉన్నట్లు ఉండడము, తినబుద్ధి కాకపోవడము అట్లా ఉంటుండేది. బాగుంది. ఓకే, పర్లేదు, అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే. థ్యాంక్ యూ. ఎప్పుడు పులిహారేనా? అప్పుడప్పుడు ఇలా పెరుగన్నం కూడా కలుపుతుండండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.